తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా లేచి కొట్లాడతానన్నారు బీఆర్ఎస్ అధినేత. కృష్ణా నదీ జలాల్లో మన హక్కు జీవన్మరణ సమస్య అన్నారు. చావో రేవో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు కేసీఆర్. నీటి వాటా కోసం తెగించి పోరాడతామన్నారు. కృష్ణా జిల్లాలో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6-100 తెలంగాణకు అన్యాయం జరగనివన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. దక్షిణ తెలంగాణ జీవన్మరణ సమస్యగా కృష్ణా జిల్లాలో మారాయన్నారు. గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. 80% పనులు పూర్తి అయినాయి. ఎవ్వరు సహకరించకున్నా 100ల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్లు పంటి పిగి ఉన్న ఒంటి పిగి ఉన్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ప్రజలు పాలిచ్చే గీదను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారన్నారు కేసీఆర్. మేడిగడ్డలో 2-3 పిల్లలే కుంగినాయి. కడెం ప్రాజెక్టు గేట్లు కూలలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులను ఉత్తేజపరిచారు. ప్రజా ఉద్యమాలుంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయన్నారు కేసీఆర్. ఒక 2-3 పిల్లలు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి. తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇయ్యాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం. ఇదా రాజకీయమా? ఇది తెలివా? ఇవి కాదు కావాల్సింది. రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓ లోడొచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. మళ్ళా డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రయాణించే బస్సుపై కోడిగుడ్లు దాడి చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి రూట్ క్లియర్ చేశారు. కేసీఆర్ సభ అయిపోయాక ఒక్కసారిగా రోడ్డుపైకి వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.